అసలు నేను ఇలాంటి వీడియో చేస్తానని అనుకోనేలేదు. ఎందుకంటే చాలా డిసప్పాయింటెడ్ ఎన్ఎస్ మాత్రం ఈ విషయంలో. నిజంగా ఒక నేను ఎన్ఎస్ ఫ్యాన్‌గా చెప్తున్నా. ఎన్ఎస్ అయితే ఇట్లా చేయకూడదు. ఎస్పెషల్లీ బజాజ్ కంపెనీ వాళ్ళైతే ఇట్లా చేయకూడదు. MT-15 ఉంది, R15 ఉంది, ఇంకా కేటీఎం ఉంది. ఇవంతా జీన్ సెగ్మెంట్‌లో. ఎందుకంటే ఈ ప్రైస్‌లో వచ్చే ప్రైస్‌కి అవి కూడా వస్తాయి. ఇంకా 10,000 ఎగేసుకుంటే ఇంకా మంచిదే వస్తుందనుకో. బట్ నాకీ నాకు నచ్చనిదేమంటే, ఇప్పుడు ఉన్నారు గదా! యూట్యూబర్స్. పెద్ద పెద్ద యూట్యూబర్సే ఉన్నారు. బైక్ వ్లాగ్స్ గురించి చెప్తారు. ఏదైనా కొత్త బైక్ దిగుతాను ఇట్లా దాని ఫ్యూచర్స్ చెప్తారు. అంతా బావుంది. కానీ దాని కాన్స్ అయితే ఎందుకు చెప్పరు? అంటే దాంట్లో ఉన్న లోపాలైతే ఎందుకు చెప్పరు వాళ్ళు? దీనివల్ల ఈ ప్రాబ్లమ్ ఉంటుంది. వాళ్ళిచ్చిన ఈ ప్రాబ్లమ్ వల్ల మనకి ఇలాంటి ఇష్యూస్ అయితే జరుగుతాయి. ఎందుకు దీని గురించి మాట్లాడరు? నాకొక 1000 లోపే ఉంటారు సబ్‌స్క్రైబర్స్. నాకు తెలిసింది వాళ్ళకెందుకు తెలియకపోయా? నేను ఏమిటి గురించి మాట్లాడుతున్నానంటే ముఖ్యంగా నా బండి మోడల్ వచ్చేసి 2022 మోడల్ ఇది. నేను 8వ నెలలో అయితే కొన్నా. దీనికి ఎలాంటి E20 పెట్రోల్ అంటే సపోర్ట్ అయితే లేదనమాట. సో, నా దాంట్లో ఎలాంటి ఇష్యూ అయితే లేదు. ప్రెజెంట్ అయితే ఎలాంటి ఇష్యూ అయితే లేదు. ఆహ్, నేనెందుకు ఈ మోడల్ అని చెప్తానంటే, దీని తర్వాత వచ్చిన మోడల్స్‌లో నేను గమనించింది ముఖ్యంగా రిమ్ సైజ్. చాలా బైక్స్‌లో అయితే గమనించా. ఆహ్, చిన్నగా వచ్చేది. అంటే ఎలా అంటే మనకి ఎన్ఎస్ 160లో ఏ రిమ్ అయితే ఇస్తున్నారో, అదే రిమ్ ఎన్ఎస్ 200లో కూడా ఇస్తున్నారు. నేను షోరూమ్‌లో కూడా అడిగా ఒక షోరూమ్‌లో ఎందుకు ఇలా జరుగుతుందని. వాళ్ళు ఏం చెప్పారంటే గోడానికి మాకు ఇలాగే వస్తాయి. సో, ఇలాగే మేము సేల్ చేస్తున్నాము అన్నారనమాట. సో, నేనైతే ఇంగ వేరే చోటు చూసాను అనమాట. ఆడ కూడా ఏమైందంటే ఆడ సరిపోయింది. అంటే షోరూమ్‌లో చూడలేదు. సేమ్ మోడల్లే సేమ్ ఇయర్‌లో ఉన్నదే. అదైతే రిమ్ పెద్దగానే ఉంది. ఏదో గోడౌన్ ఇష్యూ ఏదో మ్యానుఫ్యాక్చర్ ఇష్యూ ఏమన్నా అయింటుంది. ఒకవేళ వాళ్ళకేమన్నా రిమ్స్ లేకపోయి ఏమన్నా బిగించినారేమో అనుకున్నా. తర్వాత చూస్తా ఉంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఎన్ఎస్ 200లోని మీరు చూసుకుంటే చిన్నది రిమ్. ఇప్పుడు దీని రిమ్ చూసుకుంటే మీరు చూడండి ఈడ చూపిస్తాండా ఎంత పెద్దది. ఆ మధ్యలో హింజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. కానీ ఇప్పుడు వచ్చే ఎన్ఎస్లో ఆ రిమ్ చాలా చిన్న చేసినారు. ఎందుకు చిన్న చేసినారో నాకు అది అర్థం కాలేదు. ఎప్పుడైతే ఈ జిఎస్టీ తగ్గిందో అప్పటి నుంచి వరస్ట్ చేసేసినారు ఈ ఎన్ఎస్ 200 అయితే. నిజంగా నాట్ ఓన్లీ రిమ్మే కాదు హ్యాండిల్స్ కూడా చాలా చిన్నవి చేశారు. అదే ఇంకొంతమంది చెప్పొచ్చు ఇట్లా రిమ్ హ్యాండిల్ చిన్నవి చేస్తే ఏమైతుంది ఇంకా వెయిట్ లెస్ అవుతుంది కదా. ఇంకోటి ఏమంటే అప్పుడు చెప్పారు కదా వెయిట్ కూడా తగ్గిస్తున్నాము అని. వెయిట్ తగ్గించినారు ఇంకా మంచి పని అనుకుంటే రిమ్ సైజ్ ఎందుకు తగ్గించినాడో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు MT-15 R15 KTM డ్యూక్ 125 తీసేది దానికి కూడా రిమ్ చూడండి 150 సెక్షన్ తో వస్తుంది టైర్. దానికి 150 సెక్షన్ టైర్ కూడా ఇచ్చేది ఆ రిమ్కి. దానికి ఎలా ఇంకేమి 110 ఇచ్చినా కూడా సరిపోతుంది. 125 cc కదా, ఎందుకు వాడు అంత ఇస్తున్నాడు? ఎందుకంటే మనం ఆ కార్నరింగ్ చేసేటప్పుడు మనకి ఆ టైర్ పెద్దగా ఉంటే కాన్ఫిడెంట్ బాగుంటుంది. అందుకు ఇప్పుడు ఇంకొంతమందికి ఒక చిన్న డౌట్ ఉంటుంది. రిమ్ చిన్నదైతే మేమే పెద్ద టైర్ వేసుకుంటాం అనుకుంటారు. ఈ డౌట్ వచ్చే ఉంటుంది. పెద్ద టైర్ మనం ఎంత పెద్ద టైర్ వేసుకున్నా అది ఇలా మొడుగుతుంది తప్ప దాని ఒక స్టేజ్కి అయితే రాదు. అది ఇలా మొడుగుతుంది. ఇప్పుడు దీనికి టాప్ వచ్చేసి 130 140 అంతే. 140 పైన మనం ఏది వేసినా కూడా అది ఇలా మొడిగిపోతుంది అనమాట. సో అందుకు 130 టైర్ దీనికి వేసి చూడు ఎంత పెద్దగా కనబడుతుందో. అదే 150 160 వేసినా కూడా కొంచెం పెద్దగా కనబడుతుంది కానీ అంత పెద్దగా కనపడదు. ఎందుకంటే రిమ్ అంతే ఉంది దానికి. అదే కావసాకి టైర్ ఎత్తుకొచ్చి అంటే Z900 టైర్ ఉంది కదా, దీనికేంటి చిన్నగానే కనపడుతుంది, దానంతా కనపడుతుంది. అదే దానికేంటి పెద్దగా కనపడుతుంది. ఎందుకంటే రిమ్ పెద్దది కాబట్టి టైర్ కూడా పెద్దగానే ఉంటుంది. ఇది మన కార్నరింగ్ చేసేటప్పుడు చాలా డిసప్పాయింటెడ్. ఎందుకంటే కొంచెం స్కిడ్ అయినా కూడా అంత పవర్ ఇంజన్ కి అంత చిన్న టైర్ ఇస్తే ఎలా, నాకైతే అర్థం కాలేదు. మళ్ళీ ఇంకోటి మైలేజ్ కూడా వరస్ట్, చాలా తగ్గించేసినాడు. మైలేజ్ కూడా ఎంత 30 వస్తుందంట. నా ఫ్రెండ్ ఇది రీసెంట్ గా అయితే ఆయన కొన్నారనమాట. నా దాంట్లోనే వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసా, చూడండి ఇదే ఛానల్లోనే. నాకు ఇంకోటి నచ్చింది ఏమంటే రీసెంట్ గా ఒక 4 days 5 days రీసెంట్ గా ఒక 1 week ఏమైంది. ముగ్గురు కూర్చోన్నారు NS 200లో, ముగ్గురు కూర్చోన్నారు. ఎంత స్పీడ్ లో పోతున్నారంటే అంత స్పీడ్ లో పోతున్నారు. అసలు ఆ సౌండ్ తెలుసానులా, అసలు అది NS సౌండా వేరే వెహికల్ సౌండా అని కూడా క్లియర్ గా తెలుసానులా. అదే ఆ ప్లేస్ లో R15 పైన MT-15 పైన R15 MT-15 దగ్గర ఒకే సౌండ్ ఉంటాయి అనుకో, అది వేరే విషయము. అది KTM డ్యూక్ చూసుకోండి, క్లియర్ గా తెలిసిపోతుంది. అది KTM డ్యూక్ 200 అని తెలిసిపోతుంది.
ఎందుకు ఇలా బజాజ్ వల్ల NS 200 సౌండ్ ఎలా ఉండేది ఒకప్పుడు, ఎంత లవ్ చేసేవారు ఆ సౌండ్ ని. నేను కూడా ఆ సౌండ్ ఫిదా అయిపోతా. ఇప్పుడు కూడా నా దాంట్లో క్లియర్ సౌండ్ వస్తుంది. కానీ రాంగ రాంగ వాళ్ళు సౌండ్ తగ్గించేస్తున్నారు. ఇంకోటి చెప్పలా, హ్యాండిల్ హ్యాండిల్ సైజ్ కూడా తగ్గింది. మేము నా ఫ్రెండ్ ఇది ముగ్గురు కూర్చొని తోలుతున్నాను. హ్యాండిల్ ఎలా ఊగుతుందంటే, అంటే మరీ ఊగుతుండదు. ఆ సౌండ్ ఎలా వస్తుందంటే, ఒక పెద్ద బండికి ఓవర్లోడ్ వేసేసినప్పుడు ఆ కట్టాలు ఉంటాయి కదా, అవి ఇలా 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 కొంచెం జర్కింగ్ సౌండ్ ఉంటుంది, కిస్ 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 అని. అలా సౌండ్ వస్తున్నాయి హ్యాండిల్స్. అట్లా సౌండ్ వస్తుందంటే అది వీక్ గా ఉందని అర్థం హ్యాండిల్. మనకి ఇప్పుడు ఇంకొంతమంది వీక్ గా ఉంటే మనం బాగానే తోలుతాం కదా అని. ఎందుకంటే ఇప్పుడు ముగ్గురు కూర్చుంటాం, సడన్ గా ఏదైనా బండి వచ్చా, సడన్ గా ఏదైనా అడ్డం వచ్చా, బ్రేక్ వేస్తుంది, అప్పుడే హ్యాండిల్ ఇరిగిపోతే ఇంత బండి అంతే. దీని స్పీడ్ నేను మాట్లాడుతున్నది దీని ఇంజన్ కెపాసిటీ గురించి. ఆ ఇంజన్ కెపాసిటీకి తగ్గట్టుగా టైర్ ఇచ్చినలా, హ్యాండిల్స్ ఇచ్చినలా. అండ్ మోర్ ఓవర్ డిస్ప్లే వరస్ట్. నాకు నచ్చని డిస్ప్లే అంటే అదే. నాకు ఈ ఫీచర్స్ బాగున్నాయి, డిస్ప్లేలో ఫీచర్స్ బాగున్నాయి, మనకి ఎన్నో గేర్లో ఉంది, ఇంకా 1 లీటర్ పెట్రోల్కి ఎంత దూరం అవుతుంది, అంతా బాగుంది. కానీ అది ముళ్ళుంది కదా, అది ఎందుకే లేదు. నార్మల్గా ఇప్పుడు ఎలా ఉందో నేను చూపిస్తాను కదా, ఇప్పుడు ఎలా ఉందో అలానే ఇచ్చి ఆ ఫీచర్స్ అన్ని ఆ డిస్ప్లేలో యాడ్ చేయంటే ఇంకొంచెం అలా డిస్ప్లే పెద్ద చేసి ఏమైంది. ఆ ముందర డూమ్, ఆ హెడ్ లైట్ చూడండి ఎంత వరస్ట్గా ఉందో. నేను ప్రతి ఒక్క వెహికల్తోనే కంపేర్ చేస్తున్నా. R15 ముందుకి ఇప్పటికి ఎంత బాగుంది అది చూడడానికి. మీరే చెప్పండి. రీల్స్ లలో చూస్తుంటా ఫిదా అయిపోతాం ఆ లుక్స్ కి. ఫ్రంట్ చాలా ముఖ్యము. మళ్ళీ MT-15 నేను దాని ఫ్యాన్ అయితే నేను కాదు, నేను NS 200 ఫ్యానే. కానీ చాలా డిసప్పాయింటెడ్ నేను. NS 200 ఇంకా పోను చాలా వరస్ట్ అయిపోతుంది వెహికల్. మొత్తం మొత్తం డిజైన్ చేంజ్ చేస్తున్నాడు, మొత్తం ఎవ్రీథింగ్. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి, లేదంటే అందులో ముందర డూమ్ కూడా అంతే. LED ఇచ్చినాడు, మంచి పని, ఓకే బానే ఉంది. కానీ ఆ షేప్ ఏదో నాకేమో ఆ షేప్ విషయంలో అంతగా నచ్చలేదు. ఓకే మనకి లైట్ అంతా మెయిన్ కాదనుకో లుక్స్ పరంగా. కానీ టైర్ హ్యాండిల్స్ అయితే నాకు చాలా డిసప్పాయింటెడ్. అదైతే నేను అగ్రీ చేయను. చాలా పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా పోయి ఒకసారి కామెంట్ చేయండి ఎందుకు ఇలా జరుగుతుందని. సో ఎవరైనా ఒకరు పెద్ద యూట్యూబర్లు కావచ్చు, అందరూ ఒకసారి వాళ్ళకి మనం ఏదైనా అడిగితేనే కదా కంపెనీ వాడు చేయొచ్చేది. వాడేమన్నా ఫ్రీగా ఇస్తాడు మనకేమన్నా వెహికల్స్? మనం డబ్బులు పెట్టే కదా కొనుక్కుంటున్నాం. మనం మాట్లాడుకుంటే లిక్విడ్ కూల్డ్ ఉన్న ఇంజన్స్ లో చాలా తక్కువ ప్రైస్కి వచ్చే ఇంజన్ ఇది ఒక్కటే, అంటే NS 200 ఒక్కటే. దీంట్లో ఒకప్పట్లో ఎలా ఉందంటే మనకి ఇంజన్ కూడా ఏది SOHC ఇంజన్, DOHC ఇంజన్ అయితే కాదు. ఓకే SOHC ఇంజన్ లో మనకి మైలేజ్ బాగుంటుంది, అంతా బాగుంటుంది. మనకి ఎంత DOHC ఇంజన్స్ మనకి KTMs లో చూడొచ్చు అనుకో అది. సో నాకైతే ఆ రిమ్ సైజ్ తగ్గించే చాలా డిసప్పాయింటెడ్. సో మీరు ఎవరైనా గమనించింటే కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా కొనాలనుకుంటుంటే వాళ్ళు కూడా ఈ వీడియో షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా దగ్గరలో ఉన్నాం 1000 సబ్స్క్రైబర్స్ కి. సో అదనమాట. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. టేక్ కేర్ అండ్ బాయ్.